హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మార్కెట్ అనాలిసిస్ వీడియో. మన వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన గంట బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీలో 25,650 అనేది ఒక సపోర్ట్ లెవెల్గా వర్క్ అవుతుందండి. రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ అవ్వబోతుంది. అండ్ ఒక 200 పాయింట్స్ అంటే 800 నుంచి ఒక 600 పాయింట్స్ ఇక్కడ వరకు గ్యాప్ డౌన్ అవ్వబోతుంది. సో ఈ లెవెల్కి అంటే ఈ లెవెల్ పైన ఓపెన్ అయ్యి అంటే ఈ జోన్లో ఓపెన్ అయినా, ఈ జోన్లో ఎక్కడ ఓపెన్ అయినా ఒక బయింగ్ ఛాన్స్ ఉంటుందండి. అదే ఈ కిందన ఓపెన్ అయితే, ఈ జోన్ కిందన 25,600 కిందన ఓపెన్ అయితే 25,350 అనేది ఒక సపోర్ట్ లెవెల్కి వర్క్ అవుతుంది. మార్కెట్లో న్యూస్ అంటే వార్ న్యూస్ జరుగుతుంది కాబట్టి ఒకసారి మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో చెక్ చేస్తే బెటర్ అండి. హయ్యర్ టైం ఫ్రేమ్లో 25,500 450 ఈ జోన్ అనేది మంచి బయింగ్ జోన్ అండి. ఈ లెవెల్ నుంచి బుల్లిష్గా ఉండే ఛాన్స్ ఉంటుంది మార్కెట్. అంటే ఈ లెవెల్కి వచ్చి మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్లో న్యూస్ ఎఫెక్ట్ చేయొచ్చు, బట్ అంత ఎఫెక్ట్గా చేసే న్యూస్ అయితే కాదండి. ఈ లెవెల్ అనేది మంచి బయింగ్ జోన్ అండి. అంటే 25,450 400 500 ఈ జోన్ అనేది మంచి బయింగ్ జోన్ అండి. ఈ జోన్కి వచ్చినప్పుడు మనం బై సైడ్ ఉంటే కొంచెం బెటర్ అండి. రేపు స్కాల్పింగ్ అనేది అవాయిడ్ చేయండి అండి. రేపు స్కాల్పింగ్ అనేది కొంచెం రిస్క్ ఉంటుంది రేపు. ఎందుకంటే మార్కెట్ గ్యాప్ డౌన్ అవ్వబడుతుంది, అంటే అన్సర్టనిటీగా ఉంటుంది మార్కెట్ మొత్తము. సో నిన్న అయితే ఈ లెవెల్ అనేది మంచి రెసిస్టెన్స్ జోన్గా వర్క్ అయిందండి. ఇదే లెవెల్ నుంచి మరి కరెక్ట్ అవ్వడం, మళ్ళీ ఇదే లెవెల్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళడం, ఒక సైడ్ వేస్. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఒకవేళ మార్కెట్ చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, లేదా ఈ 50,700 ఈ లెవెల్లో ఓపెన్ అయినా ఇది ఒక మంచి బయింగ్ జోన్ అండి. ఇక్కడ నుంచి బుల్లిష్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ దీని కిందన ఓపెన్ అయితేనే 52,200 అనేది ఒక మంచి బయింగ్ జోన్ అండి. ఈ లెవెల్ నుంచి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్కి వచ్చినప్పుడు బయింగ్ ఎంటర్ తీసుకోవడానికి ట్రై చేస్తే బెటర్ అండి. ఒకవేళ ఈ లెవెల్ కానీ బ్రేక్ అయితే 51,900 అండి. 51,900 అనేది ఒక మంచి బయింగ్ జోను. ఈ లెవెల్ నుంచి అయినా మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్కాల్పింగ్ చేసే వాళ్ళకు ఒకసారి చెక్ చేద్దామండి. స్కాల్పింగ్ చేసే వాళ్ళకి అంత పర్ఫెక్ట్ ఏరియా దొరకట్లేదండి. అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది కదా రేపు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 52,700 అన్న ఒక జోన్ ఉంది. ఈ లెవెల్ నుంచి పై కొంచెం పుష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది బ్రేక్ చేస్తే 52,450 ఈ లెవెల్ అండి. ఈ లెవెల్ ఒక చిన్న సపోర్ట్గా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ రేపు స్కాల్పింగ్ అనేది అవాయిడ్ చేయడం బెటర్ అండి. ఇది అండి మన అనాలిసిస్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ అండి.